గణేశాయ నమః. ఓం నమః శివాయ. అయితే కార్తీక మాసంలో కానీ, మాస శివరాత్రి రోజు కానీ, లేదా సోమవారం రోజు కానీ, ప్రతి సోమవారం కానీ, మహాశివరాత్రి రోజు కానీ శివుడికి ఎవరైతే బిల్వదళాల పూజ చేస్తారో, బిల్వదళ స్తోత్రంతో పూజ చేస్తారో వాళ్ళకి శివుడు ఎటువంటి వరాన్నైనా కురిపిస్తాడు. శివాజ్ఞలేనిదే చేవైనా కొట్టదు అని. అంచేత ఎటువంటి వరాన్నైనా కురిపించేవాడు, ఎటువంటి కోరికైనా తీర్చేవాడు శివుడే. కాబట్టి అలాంటి శివుడికి ఒక్క మారేడు దళంతో పూజిస్తేనే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వదళంతో పూజిస్తేనే 3 జన్మల మహాపాపాలన్నీ దశించిపోయి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. అలాంటిది బిల్వదళా స్తోత్రంతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళ అదృష్టం ఇంకా చెప్పక్కర్లేదు మాటలతోటి. కాబట్టి అంత విశేషమైన శక్తి కలిగినటువంటి బిల్వదళా స్తోత్రంతో ప్రతి ఒక్కరూ పూజించుకోవాలనుకుంటారు. కానీ వచ్చే ఇబ్బంది ఏంటంటే పూజ ఎలా చేసుకోవాలో తెలియక, బ్రాహ్మణులు దొరక్క, లేదా ఇతర దేశాల్లో ఉండేవారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే చక్కగా మీకు బిల్వదళా స్తోత్రంతో పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు పూజా విధానం అంతా కూడా మీకు వీడియోకి అందించడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూస్తూ మీ ఇంట్లో మీరు చక్కగా శివుడికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు నేను పూజా సామాగ్రిని చెబుతాను. పూజా సామాగ్రి వినే ముందర నా కోసం నా చిన్న కోరిక ఏమిటంటే కనుక కింద కామెంట్లో ఒక్కసారి ఓం నమః శివాయ అని ఒక్కసారి కామెంట్ పెట్టినట్లయితే మనందరికీ శివానుగ్రహం సంపూర్తిగా కలుగుతుంది. అలాగే ఒకసారి ఈ వీడియో కూడా లైక్ కొట్టండి. కొట్టిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ వీడియో చూడడానికి ఎదరికి వెళ్ళండి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ అభ్యర్థిస్తూ ఇప్పుడు మీకు దీనికి సంబంధించినటువంటి పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అని చెబుతాను. అవి మీరు సిద్ధం చేసుకోండి. అయితే ముందుగా చక్కగా ఇలాంటి మీ ఇంట్లో ఏదైనా కనుక శివలింగం ఉంటే కనుక అలాంటి శివలింగాన్ని పెట్టుకోండి. అలాగే చిన్నది ఏదైనా సరే, పెద్దదైనా పర్వాలేదు, చిన్నదైనా పర్వాలేదు, శివలింగం లేదు మీ ఇంట్లో ఏదైనా ఇలాంటి స్ఫటికలింగం కానీ లేదా ఏదైనా చిన్న లింగం కానీ ఉంటే అలాంటి చిన్న లింగం ఏదైనా పెట్టుకోండి. మేము మామూలుగా ఇక్కడ పెద్ద లింగాలు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి మా పీఠంలో ఇలాంటి లింగాలు పెట్టాం. మీరు ఎంత చిన్న లింగం ఉన్నా సరే పెట్టుకోవచ్చు. ముఖ్యంగా శివుడికి అంటే స్వరూపానికి పూజ లేదు కాబట్టి లింగాకారంగానే మనం పూజ చేసుకోవాలి. అంచేత మనకి ఏదైనా ఫోటోలు ఉన్నా కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా లింగం పెట్టుకుని పూజ చేయడం అనేటటువంటిదే శాస్త్ర ప్రమాణం. కాబట్టి ఖచ్చితంగా లింగానికే మనం పూజ చేసుకోవాలి. రెండో విషయం, ఈసారి దీపారాధన కుంది. ముఖ్యంగా ఈ రకంగా ఆవు నెయ్యి వేసి కనీసం 3 ఒత్తులు వేసి దీపం సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే ఈ రకంగా కుంకుమను సిద్ధం చేసుకోండి. అలాగే శ్వేత అక్షతలు అంటే తెలుపు బియ్యం అనమాట. అంటే శివుడికి పసుపుతోటి కాదు, శ్వేత అక్షతలు, తెలుపు అంటే చాలా ఇష్టం కాబట్టి తెల్ల అక్షతలతోటి పూజించాలి మనం. అంచేత తెలుపు రంగు అక్షతలు పెట్టుకోండి. అలాగే గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండు, అలాగే గంట, అలాగే అగ్గి పెట్టి సిద్ధం చేసుకోండి. 2 అగరవత్తులు పెట్టుకోండి. అలాగే ఒక కైవత్తి. ఈ కైవత్తి ఎందుకంటే మనం అగ్గిపెట్టుతో దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీనితో మనం దీపారాధన చేస్తాం. అందుకని కైవత్తిని ఒకటి పెట్టుకోండి. అలాగే ముఖ్యంగా పూజకి మీ పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు, మారేడు దళాలు సిద్ధం చేసుకోండి. అలాగే ఈ రకంగా ఒక తాంబూలం పెట్టుకోండి. అలాగే బెల్లం ముక్క పెట్టుకోండి. అరటిపళ్ళు పెట్టుకోండి. కొబ్బరికాయ పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి గూటం పెట్టుకోండి. ఇప్పుడు మనం చక్కగా పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా చక్కగా ఈ స్వామివారు చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో మీరు కూడా ఆయన ఎలా చేస్తున్నారో చూసి చక్కగా ఇప్పుడు మనం ఏం బాబు ముఖ్యంగా ఇంకొక విషయం, లింగం దగ్గరికి వచ్చేసరికి అనుమానం ఏమంటే ఏ లింగం పెట్టుకోవాలండి? ఎటువంటి లింగానైనా పెట్టుకోవచ్చు. లింగాకారం అయితే చాలు. రాయిదైనా పర్వాలేదు, మట్టిదైనా పర్వాలేదు, మృతికదైనా పర్వాలేదు, అలాగే ఏదో మామూలుగా ఈ రకంగా స్ఫటికమైనా పర్వాలేదు, వెండిదైనా పర్వాలేదు, బంగారం అయినా పర్వాలేదు, ఇతరదైనా రాగి, మీ ఇష్టం, మీ ఓపిక, ఏదైనా సరే లింగాకారం అయితే చాలు. ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు చక్కగా ముందుగా దీపారాధన చేయాలి కాబట్టి కైవత్తి తీసుకోండి. ఈ కైవత్తితో దీపారాధన చేయాలి. ముందర అగ్గిపెట్టి తీసుకుని కైవత్తిని వెలిగించండి. అయ్యా అగ్గిపెట్టితో ఈ కైవత్తిని వెలిగించండి. ఓం ఉద్దీప్యస్వజాత వేదో భగ్నం నిరోధ తిమ్మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. అది పక్కన పెట్టేసేయండి, పక్కన పడేయండి దూరంగా. దీంతో దీపారాధన చేయండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే దీపారాధనం కృత్వా. ఇదే శవ పూజ రోజు చేసుకోవడం వల్ల మనకి దాని మించిన అదృష్టం మరొకటి ఉండదు. అదొక యోగం అనమాట. చక్కగా చేసుకోండి. కుదిరితే రోజు చేసుకోవచ్చు. ఎంత గట్టిగా 20 నిమిషాలు ఉంటుందంటే. ఇప్పుడు మనం చక్కగా ఆ దీపానికి కాస్త గంధం రాసి కుక్కాని బొట్టు పెట్టండి బాబు. దీపాధిష్టాన దేవతాయ నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి, హరిద్రం పరికల్పయామి. అలాగే ఓ పుష్పాన్ని కూడా వేయండి. కాస్త
పుష్పం పరికల్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చెయ్యండి. 3 సార్లు నీళ్ళు చేతిలో పోసుకుని తాగండి. ఇందులో 2 చెంబులు ఉన్నాయి కదా, ఈ 2 చెంబులను ఒక చెంబు పక్కన పెట్టుకుని ఒక చెంబుతో ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సరే 2 అక్షతలు మీ ఎడమ పక్కకి వేసేసుకోండి. పునఃప్రాణానాయమ్య. తెల్ల అక్షతలు, అక్షతలు అంటే తెలుపు రంగువే, బియ్యమే, అవే అక్షతలు. ఇక్కడ విపరకాలు వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామబ్రోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సవరో. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శబరే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేనా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారు ఆ రోజు యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. మేము ఈరోజు ఈ శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపత్తితో వాసరః వాసరస్తు ఇందువాసరే. అలాగే మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో లేదా అభిషేకం చేసుకుంటున్నారో వారం పేరు, ఆదివారమా సోమవారమా మంగళవారమా ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లన్నీ చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్రే సమేతస్య. గోత్రః నామధేయః ధర్మపత్నే సమేతోహం. అలాగే మీ వ్యాపార సంస్థలు ఏమైనా ఉంటాయి కదా వాటి పేరు కూడా చెప్పుకోవచ్చు. సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ ఉమా చంద్రశేఖర పార్వతి సోమేశ్వర అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అస్మిన్ దివసే శ్రీ పార్వతి సోమేశ్వర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి పూజాం కరిష్యే. ఈసారి మారేడు దళాలు పుష్పాలు దగ్గరగా పెట్టుకోండి. పెట్టుకుని ఒక మారేడు దళం తీసుకుని స్వామివారి మీద వేయండి. సద్యోజాతం ప్రపద్యామి ఆవాహయామి. మళ్ళీ సద్యోజాతాయ వై నమో నమః ఆసనం సమర్పయామి భవే భవేనా. ఇలా ఉద్ధరణతో ఇలా నీళ్లు తీసుకుని స్వామివారికి ఇలా చూపించి ఇలా పక్కన బదులు పెట్టండి. భవే భవేనా పాదయో పాద్యం సమర్పయామి భవే భవస్వమాం హస్తయో అర్ఘ్యం సమర్పయామి భవోద్భవాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి స్నానం. ఈసారి ఒక మారేడు దళంతో నీళ్లు జల్లండి. వామదేవాయ నమః స్నానం సమర్పయామి జ్యేష్ఠాయ నమః. మళ్ళా మారేడు దళం వేయండి. వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాయ నమః. మళ్ళా ఇంకో మారేడు దళం వేయండి. యజ్ఞోపవేతం సమర్పయామి రుద్రాయ నమః. ఇంకో మారేడు దళం వేయండి. ఆభరణం సమర్పయామి కాలాయ నమః. ఓ పుష్పాన్ని గంధంలో ముంచి స్వామివారి దగ్గర వేసేయండి. కాలాయ నమః గంధాం ధారయామి కలవికరణాయ నమః. శ్వేతాక్షతలు తెల్లాక్షతలు వేయండి. శ్వేతాక్షతాన్ని సమర్పయామి బలవికరణాయ నమః. బిల్వదళం సమర్పయామి. ఒక బిల్వదళాన్ని వెయ్యండి. బిల్వదళం లేకపోతే పుష్పం వెయ్యండి. ఈసారి ఓం ఓం అనుకుంటూ పుష్పాలు పూజ చేస్తూ ఉండండి, లేదా తెల్ల అక్షతలు పూజ చేస్తూ ఉండండి. మారేడు దళాలు ఉంటే కనుక మారేడు దళాలు పూజ చేస్తూ ఉండండి. నేను శివాష్టోత్రాన్ని చెబుతాను.
ముందుగా పుష్పాలు పూజ చేయండి. తర్వాత మారేడు దళాలు ఉంటే మారేడు దళాలు లేదా తెలుపు అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ఓం మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం ఈశ్వరాయ నమః జంఘే పూజయామి. ఓం కామరూపాయ నమః జానుని పూజయామి. ఓం హరాయ నమః ఊరూం పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః కటిం పూజయామి. ఓం గంగాధరాయ నమః నాభిం పూజయామి. ఓం మహాదేవాయ నమః ఉదరం పూజయామి. ఓం పశుపతయే నమః హృదయం పూజయామి. ఓం పినాకినే నమః హస్తానం పూజయామి. ఓం శివాయ నమః భుజౌ పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః నేత్రాన్ పూజయామి. ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః శరః పూజయామి. ఓం చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి. ఓం పశుపతయే నమః సర్వాణ్లింగాన్ని పూజయామి. ఈసారి నేను బిల్వదళ స్తోత్రాన్ని చదువుతూ ఉంటాను. మీరు ఓం నమ శివాయ అనుకుంటూ ఒక్కొక్క దళం పూజ చేయండి, లేదా ఏక బిల్వం శివార్పణం అనుకుంటూ చేస్తూనండి. దీని శ్లోకం చెప్పిన తర్వాత చివరిలో ఏక బిల్వం శివార్పణం వస్తుంది కదా, అలాగా ఏక బిల్వం శివార్పణం అనుకుంటూ వేస్తుండండి. ఓం అనుకుంటూ చేయండి. ఓం ఏక బిల్వం శివార్పణం కూడా చేయండి, చేస్తూనండి. ఒక్కొక్క దళం వేస్తున్నాను శివుడి మీద. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం త్రిశాఖై బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం సర్వత్రైలోక్య కర్తారం సర్వత్రైలోక్య పాలనం సర్వత్రైలోక్య హర్తారం ఏక బిల్వం శివార్పణం నాగాధిరాజవలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏక బిల్వం శివార్పణం అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభం చంద్రశేఖరమీశానం ఏక బిల్వం శివార్పణం త్రిలోచనం దశభుజం దుర్గాదేహార్ధదారిణం విభూత్యభ్యర్జితం దేవం ఏక బిల్వం శివార్పణం త్రిశూలధారిణం దేవం నాగాభరణ సుందరం చంద్రశేఖరమీశానం ఏక బిల్వం శివార్పణం గంగాధరాంబికానాథం పనికుండలమండితం కాలకాలం గిరీశం చ ఏక బిల్వం శివార్పణం శుద్ధస్ఫటిక సంకాశం త్రిశితికంఠం కృపానిధిం సర్వేశ్వరం సదాశాంతం ఏక బిల్వం శివార్పణం సచ్చిదానంద రూపం చ పరానందమయం శివం వాగీశ్వరం చిదాకాశం ఏక బిల్వం శివార్పణం శిపివిష్టం సహస్రాక్షం కైలాసాచలవాసినం హిరణ్యబాహుం సేనాన్యం ఏక బిల్వం శివార్పణం అరుణం వామనం తారం వాస్తవ్యం చైవ వాస్తవం జ్యేష్టం కరిష్టం గౌరీశం ఏక బిల్వం శివార్పణం హరికేశం సనందీశం ఉచ్చేర్ఘోషం సనాతనం అఘోర రూపకం కుంభం ఏక బిల్వం శివార్పణం పూర్వజావరజం యామ్యం సూక్ష్మతస్కరనాయకం నీలకంఠం జగన్యం చ ఏక బిల్వం శివార్పణం సురాశ్రయం విషహరం బర్మిణం చ వరూధినం మహాసేనం మహావీరం ఏక బిల్వం శివార్పణం కుమారం కుశలం కూప్యం వదాన్యం చ మహారథం తౌర్యం చ దైవ్యం చ ఏక బిల్వం శివార్పణం దశకంఠం లలాటాక్షం పంచవక్త్రం సదాశివం అశేష పాప సంహారం ఏక బిల్వం శివార్పణం నీలకంఠం జగద్వంద్యం దీననాథం మహేశ్వరం మహాపాప సంహారం ఏక బిల్వం శివార్పణం చూడామణి కృత విభుం వలయాకృతవాసికం కైలాసవాసినం భీమం ఏక బిల్వం శివార్పణం కర్పూరకుంద ధవళం నరకార్ణవతారకం కరుణామృత సింధుంచ ఏక బిల్వం శివార్పణం మహాదేవం మహాత్మానం భుజంగాధిపకంకణం మహాపాపహరం దేవం ఏక బిల్వం శివార్పణం భూతేశం కండపరశం వామదేవం పినాకినం వామే శక్తిధరం శ్రేష్టం ఏక బిల్వం శివార్పణం పాలేక్షణం విరూపాక్షం శ్రీకంఠం భక్తవత్సలం నీలలోహిత ఖట్వాంగం ఏక బిల్వం శివార్పణం కైలాసివాసినం భీమం కఠోరం త్రిపురాంతకం వృషాంకం వృషభారూఢం ఏక బిల్వం శివార్పణం సామప్రియం సర్వమయం భస్మోద్దూలిత విగ్రహం మృత్యుంజయం లోకనాథం ఏక బిల్వం శివార్పణం దారిద్ర్య దుఃఖారణం రవిచంద్రానిలేక్షణం మృగపాణిం చంద్రమౌళిం ఏక బిల్వం శివార్పణం సర్వలోక భయాకారం సర్వలోకైక సాక్షిణం నిర్మలం నిర్గుణాకారం ఏక బిల్వం శివార్పణం సర్వతాత్మాత్మకం సాంబం సర్వతత్వవిదూరకం సర్వతత్వస్వరూపం చ ఏక బిల్వం శివార్పణం సర్వలోక గురుం స్థానం సర్వలోకవరప్రదం సర్వలోకైక నేత్రం చ ఏక బిల్వం శివార్పణం మన్మధోద్ధరణం శైవం భవవర్గం పరాత్మకం కమలాప్రియ పూజ్యం చ ఏక బిల్వం శివార్పణం తేజోమయం మహాభీమం ఉమేశం భస్మలేపనం భవరోగ వినాశం చ ఏక బిల్వం శివార్పణం స్వర్గాపవర్గ ఫలదం రఘునాథవరప్రదం నరరాజసురాసుతాకాంతం ఏక బిల్వం శివార్పణం మంజీరపాదయుగళం శుభలక్షణలక్షితం ఫణిరాజ విరాజం చ ఏక బిల్వం శివార్పణం నిరామయం నిరాధారం నిస్సంగం నిష్ప్రపంచకం తేజోరూపం మహారౌద్రం ఏక బిల్వం శివార్పణం సర్వలోకైక పితరం సర్వలోకైక మాతరం సర్వలోకైక నాథం చ ఏక బిల్వం శివార్పణం చిత్రాంబరం నిరాభాసం వృషభేశ్వర వాహనం
నీలగ్రీవం చతుర్వక్త్రం ఏకబిల్వం శివార్పణం రత్నకంచక రత్నేశం రత్నకుండలమండితం నవరత్న కిరీటం చ ఏకబిల్వం శివార్పణం దివ్యరత్నాంగుళీస్వర్ణం కంఠాభరణభూషితం నానారత్నమణిమయం ఏకబిల్వం శివార్పణం రత్నాంగుళీయ విలసత్కరశాఖ నఖప్రభం భక్తమానస గేహం చ ఏకబిల్వం శివార్పణం వామాంగభాగ విలసదంబికా వీక్షణ ప్రియం పొండరేక నిభాకాక్షం ఏకబిల్వం శివార్పణం సంపూర్ణకామదం సౌఖ్యం భక్తేష్ట ఫలకారణం సౌభాగ్యదం హితకరం ఏకబిల్వం శివార్పణం నానాశాస్త్ర గుణోపేతం పరమంగళమగ్ విగ్రహం విద్యా విభేదరహితం ఏకబిల్వం శివార్పణం అప్రమేయ గుణాధారం వేదకృద్రూప విగ్రహం ధర్మాధర్మ ప్రవృత్తిం చ ఏకబిల్వం శివార్పణం గౌరీ విలాస సదనం జీవ జీవ పితామహం కల్పాంత భైరవం శుభ్రం ఏకబిల్వం శివార్పణం సుఖదం సుఖనాశం చ దుఃఖదం దుఃఖనాశనం దుఃఖావతారం భద్రం చ ఏకబిల్వం శివార్పణం సుఖరూపం రూపనాశం సర్వధర్మ ఫలప్రదం అతీంద్రియం మహామాయం ఏకబిల్వం శివార్పణం సర్వపక్షి మృగాకారం సర్వపక్షి మృగాధివం సర్వపక్షి మృగాధారం ఏకబిల్వం శివార్పణం జీవాధ్యక్షం జీవవంద్యం జీవజీవనలక్షణం జీవకృజ్జీవహరణం ఏకబిల్వం శివార్పణం విశ్వాత్మానం విశ్వవంద్యం వజ్రాత్మ వజ్రహస్తకం వజ్రేశం వజ్రభూషం చ ఏకబిల్వం శివార్పణం అనాధిపం గణాధ్యక్షం ప్రళయానలనాశకం జితేంద్రియం వీరభద్రం ఏకబిల్వం శివార్పణం త్రియంబకం రణంశూరం అరిషడ్వర్గనాశనం దిగంబరం క్రోభనాశం ఏకబిల్వం శివార్పణం కుందేందుశంఖధవళం భగనేత్రభిదుజ్వలం కాళాగ్నిరుద్రం సర్వజ్ఞం ఏకబిల్వం శివార్పణం కుంభగ్రీవం కుంభకంఠం ధైర్యదం ధైర్యవర్తకం శార్దూలచర్మవసనం ఏకబిల్వం శివార్పణం జగదుత్పత్తి హేతుం చ జగత్పాలయ కారణం పూర్ణానంద స్వరూపం చ ఏకబిల్వం శివార్పణం సర్గకేశం మహాత్తేజం పుణ్యశ్రవణకీర్తనం బ్రహ్మాండనాయకం తారం ఏకబిల్వం శివార్పణం మందారమూల నిలయం మందార కుసుమ ప్రియం బృందాకర ప్రియరత్నం ఏకబిల్వం శివార్పణం మహేంద్రియం మహాబాహుం విశ్వాస పరిపూరకం సులభాసులభలభ్యం చ ఏకబిల్వం శివార్పణం బీజాధారం బీజరూపం నిర్బీజం బీజవృద్ధిదం పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం యుగాకారం యుగాధీశం యుగకృత్యుజనాశకం పరేశం బీజనాశం చ ఏకబిల్వం శివార్పణం ధూర్జటిం పింగర్జటం జటామండలమండితం కర్పూరగౌరం గౌరీశం ఏకబిల్వం శివార్పణం సురావాసం జనావాసం యోగేశం యోగిపుంగవం యోగదం యోగినాం సింహం ఏకబిల్వం శివార్పణం ఉత్తమానుత్తమం తత్వం అంధకాసురసూదనం భక్తకల్పద్రువస్తోమం ఏకబిల్వం శివార్పణం విచిత్రమాల్యవసనం దివ్యచందనచర్చితం బ్రహ్మ విష్ణు బ్రహ్మాదివద్యం చ ఏకబిల్వం శివార్పణం కుమారం పితరం దేవం శ్రితచంద్రకళానిధిం బ్రహ్మశత్రుం జగన్మిత్రం ఏకబిల్వం శివార్పణం లావణ్యముధరాకారం కరుణారసవారధిం భ్రువోర్మధ్యే సహస్రార్చిం ఏకబిల్వం శివార్పణం జటాధరం పావకాక్షం వృక్షేశం భూమినాశకం కామదం సర్వదాగమ్యం ఏకబిల్వం శివార్పణం శివం శాంతం ఉమానాథం మహాధ్యానపరాయణం జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం వ్యాసకురగహారం చ లోకానుగ్రహకారణం జ్ఞానప్రదం కృత్తివాసం ఏకబిల్వం శివార్పణం శశాంకధారిణం భర్గం సర్వలోకత్రయభూషణం శుద్ధం చ శాశ్వతం నిత్యం ఏకబిల్వం శివార్పణం శరణాగత దీనార్తి పరిత్రాణపరాయణం గంభీరం చ వషట్కారం ఏకబిల్వం శివార్పణం భోక్తారం భోజనం భోజ్యం జేతారం జతమానసం కరణం కారణం జిష్ణుం ఏకబిల్వం శివార్పణం క్షేత్రజ్ఞం క్షేత్రపాలం చ పరార్థైక ప్రయోజనం వ్యోమకేశం భీమవేశం ఏకబిల్వం శివార్పణం భవత్యం తరుణోపేతం చోరిష్టం యమనాశనం హిరణ్యగర్భం హేమాంగం ఏకబిల్వం శివార్పణం దక్షం చాముండ జనకం మోక్షనాయకం హిరణ్యద్యం హేమరూపం ఏకబిల్వం శివార్పణం మహాశ్మశానలయం ప్రచండ స్ఫటికా ప్రభం వేదాస్యం వేదరూపం చ ఏకబిల్వం శివార్పణం స్థిరం ధర్మం మానాదం బ్రహ్మాణ్యం చాశ్రయం విభం జగన్నివాస ప్రమిదేక ఏకబిల్వం శివార్పణం రుద్రాక్షమాలాభరణం రుద్రాక్ష ప్రియవత్సలం రుద్రాక్ష భక్త సంస్తోమేకబిల్వం శివార్పణం ఫణేంద్రవలసత్కంఠ భుజభరణ ప్రియం దక్షాధ్వర విరాశం చ ఏకబిల్వం శివార్పణం నాగేంద్రవల సత్కర్ణం మహేంద్రయవల వలయాకృతం మునిమంజం మునిశ్రేష్టం ఏకబిల్వం శివార్పణం మృగేంద్రచర్మ వసనం మునినామేక జీవనం సర్వదేవాది పూజ్యం చ ఏకబిల్వం శివార్పణం నిధనేశం ధనాధీశం అపమృత్యు వినాశనం లింగమూర్తిమలింగాత్మం ఏకబిల్వం శివార్పణం భక్త కళ్యాణదం వ్యస్యం వేద వేదాంత సంస్తుతం కల్పకృత్కల్పనాశం చ ఏకబిల్వం శివార్పణం ఘోరపాతక దావాగ్నిం జన్మ కర్మ వివర్జితం కపాలమాల భరణం ఏకబిల్వం శివార్పణం మాతంగచర్మ వసనం విరాట్ రూపవిరారికం విష్ణుక్రాంతమనంతం చ ఏకబిల్వం శివార్పణం యజ్ఞకర్మ ఫలాధ్యక్షం యజ్ఞ విఘ్న వినాశకం
యజ్ఞేశం యజ్ఞభోక్తారం ఏకబిల్వం శివార్పణం కాళాధీశం త్రికాలజ్ఞం దుష్ట నిగ్రహకారకం యోగి మానస పూజ్యం చ ఏకబిల్వం శివార్పణం మహోన్నత మహాకారం మహోదయ మహాభుజం మహావక్త్రం మహావృద్ధిం ఏకబిల్వం శివార్పణం సునేత్రం సులలాటం చ సర్వాభీష్టపరాక్రమం మహేశ్వరం శివారతం ఏకబిల్వం శివార్పణం సమస్త జగదాధారం సమస్త గుణసాగరం సత్యం సత్యగుణోపేతం ఏకబిల్వం శివార్పణం మగకృష్ణ చతుర్దశ్యాం పూజార్థం జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం తత్రాపి దుర్లభం మన్యేతు నభో మాసేందువాసరే ప్రదోషకాలే పూజాయామగ్నికార్యే ఏకబిల్వం శివార్పణం తటాకం ధన నిక్షేపం బ్రహ్మస్థాపం శివాలయం కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం తులసీ బిల్వ నిర్గుండీ జంబీరామలకం తథా పంచబిల్వమతిఖ్యాతం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వ పత్రైశ్చ పూజయేన్నందికేశ్వరం ముచ్యతే సర్వ పాపేభ్యః ఏకబిల్వం శివార్పణం సాలం కృతావృత్తా కన్యా కోటి సహస్రకం సామ్రాజ్య పృథ్వీదానం చ ఏకబిల్వం శివార్పణం ధన్యస్వకోటి దానాని అశ్వమేధ సహస్రకం సవత్సధేను దానాని ఏకబిల్వం శివార్పణం చతుర్వేద సహస్రాణి భారతాది పురాణికం సామ్రాజ్య పృథ్వీదానం చ ఏకబిల్వం శివార్పణం సర్వరత్నమయం మేరుం కాంచనం దివ్యవస్త్రకం తులాభారం శతావర్తం ఏకబిల్వం శివార్పణం అష్టోత్తరశతం బిల్వ యోర్చయే లింగమస్తకే అధర్వోక్తం అదేభ్యంతు ఏకబిల్వం శివార్పణం అదేభ్యస్తు ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అష్టోత్తరశత శ్లోకై స్తోత్రాద్యై పూజయేత్ యదా త్రిసంధ్యం మోక్షమాప్నోతి ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రాణం భూహిరణ్య సహస్రకం సర్వక్రతుమయం పుణ్యం ఏకబిల్వం శివార్పణం పుత్రపౌత్రాదికం భోగం భుక్త్వా చాత్ర యదేప్సితం అంతేజశవ సాయుధ్యం ఏకబిల్వం శివార్పణం విప్రకోటి సహస్రాణం విత్తదానశ్చయత్ఫలం తత్ఫలం ప్రాప్నుయాత్ సత్యం ఏకబిల్వం శివార్పణం త్వన్నామకీర్తినం తవ పాదాంబుజం పిబేత్ జీవన్ముక్తో భవే నిత్యం ఏకబిల్వం శివార్పణం అనేకదాన ఫలదం అనంత సుకృదాదికం తీర్థయాత్రఖిలం పుణ్యం ఏకబిల్వం శివార్పణం త్వమాం పాలయ సర్వత్ర పరధాన్యకృతం తవ భవనం శార్కరం నిత్యం ఏకబిల్వం శివార్పణం ఉమయా సహితం దేవం సహావాహనశం శివం భస్మానులిప్త సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామ సహస్రాణి విప్రాణం శతకోటికం యజ్ఞకోటి సహస్రాణి ఏకబిల్వం శివార్పణం అజ్ఞానేన కృతం పాపం జ్ఞానేనాభికృతం చేయత్ తత్సర్వం నామ ఆశత్ ఏకబిల్వం శివార్పణం అమృతోద్భవ వృక్షస్య మహాదేవ ప్రియస్య చ ముచ్యంతే కటకాఘాతాత్ కంటకేభ్యో హిమానవాః ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వపత్రేణ కోటి యజ్ఞఫలం భవేత్ మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివార్పణం ఏకకాలే పఠే నిత్యం సర్వశత్రువినాశనం ద్వికాలే చ పఠే నిత్యం మనోరథబలప్రదం త్రికాలే చ పఠే నిత్యం ఆయుర్వృద్ధోధనప్రదం అచిరాత్కార్య సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ఏకకాలం ద్వికాలం వా త్రికాలం యః పఠేన్నరః లక్ష్మీ ప్రాప్తి శివావాసః శివేన సహ మోదతే కోటి జన్మ కృతం పాపం అర్చనేన వినశ్యతి సప్త జన్మ కృతం పాపం శ్రవణేన వినశ్యతి జన్మాంతరకృతం పాపం పఠనేన వినశ్యతి దివాంతర కృతా పాపం దర్శనేన వినశ్యతి క్షణే క్షణే కృతం పాపం స్మరణేన వినశ్యతి పుస్తకం ధారయేద్దేహి ఆరోగ్యం భయనాశనం. ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః. కొంచెం కుంకుమ పూజ చేయండి. ఓం భవస్య దేవసపత్నియే నమః, ఓం శర్వస్య దేవసపత్నియే నమః, ఓం ఈశానస్య దేవసపత్నియే నమః, ఓం పశుపతేర్ దేవసపత్నియే నమః, ఓం రుద్రస్య దేవసపత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవసపత్నియే నమః, ఓం భీమస్య దేవసపత్నియే నమః, ఓం మహతో దేవసపత్నియే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. ఈసారి అగరవత్తులు వెలిగించండి. అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా జాతక సమస్యలతోటి లేదా సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణులతో చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏదైనా సమస్యలున్నా, జాతకం తెలుసుకోవాలన్నా కూడా కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మీరు సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ
ఇప్పుడు ఆ అగరబత్తుల పక్క చూపించండి. ఓం బలాయ నమః ధూపమాగ్రాపయామి బల ప్రమదనాయ నమః ఇలా ఇచ్చేసేయండి. సాక్షాత్ దీపం దర్శయామి 2 అక్షతలు తీసుకుని అలా దీపానికి ఇలా చుట్టూ తిప్పి ఇలా వేసేయండి. దీపం దర్శయామి. నైవేద్యం ఒక కొబ్బరికాయ కొట్టండి. బిందులో కొట్టేసుకోండి బాబు. ఇక్కడ ఈ బిందులో అవి ఈ బిందులో కొట్టాలి. పళ్ళెలో పెట్టుకోండి. సరే ఆ కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద బెల్లం ముక్క ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో నైవేద్యాలు ఏం పెడితే అవన్నిటి మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే నపరిషించామి అమృతవస్తు అమృతోపస్త్రనవశి శ్రీ ఉమాచంద్రశేఖర స్వామినే నమో నమః. అవసరార్థం నారికేళ కదలీఫల మధురఫలా నివేదయామి. 5 సార్లు స్వామివారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. 2 నీళ్ళ చుక్కలు పక్కన వదిలిపెట్టండి. అస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే తాంబూలం ఉంది కదా, ఓ తాంబూలాన్ని శివుడి దగ్గర పెట్టండి. ఓం మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి పెట్టేసేయండి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. చూపించండి. గంట కూడా కొట్టుకోండి. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే స్తోత్రరూపేభ్యః శ్రీ ఉమాచంద్రశేఖర స్వామినే నమో నమః పార్వతీ సహిత సోమేశ్వర స్వామినే నమో నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఇలా ఇచ్చేసేయండి. కళ్ళగద్దుకోండి. ఓ నీళ్ళ చుక్క జల్లండి. నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. తేజో నీరాజనం చక్షుస్సరసిధారయా. ఈసారి పత్రి పుచ్చుకుని లేదా పుష్పం పుచ్చుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్వం ఇంద్రస్వం గోరుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవరోం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరస్య మహేశ్వరః. వేసేసేయండి. అలాగా సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. సరే 2 అక్షతలు పుచ్చుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచి పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపశం భవ త్రైహిమాన్ కృప యాదేవ శరణాగత వత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. శ్రీ ఉమాచంద్రశేఖర స్వామినే నమః పార్వతీ సోమేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి. అలాగా సార్ మీ ఇంట్లో అవకాశం ఉంటే కనుక బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. మీరు మాత్రం ఇక్కడ ఒంగు నమస్కారం చేయండి. ఉరసా సరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. సారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయ దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ పరమేశ్వర. అపరాధ నమస్కారం సమర్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని తెల్లక్షతలు నీళ్లు పోసుకుని పళ్ళలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం యాదేవా పరిపూర్ణం తదస్తుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి పార్వతీ సోమేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి. లేదా ఆ యొక్క ఏదైతే ప్రసాదం ఉందో ప్రసాదం తీసుకోండి. ఇక్కడతోటి మనకి చక్కగా కార్యక్రమం అంతా పూర్తయింది. ఇలాగే మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీకు ప్రతిరోజు చేసుకోవచ్చు. కార్తీక మాసంలో కానీ లేదా శివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి మహాశివరాత్రి ప్రతిరోజు చేయాలి. అసలు శివాభిషేకం కానీ శివారాధన కానీ శివ పూజ కానీ. కాబట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ రకంగా చేసుకోండి. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఎవరైతే వీడియో చూసి మీరు చక్కగా ఈ పూజ కానీ అభిషేకం కానీ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి పూజారికి లేదా బ్రాహ్మణులకి మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. కాబట్టి మీరు పంపాలనుకున్నటువంటి దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి QR కోడ్లు ఉన్నాయి కదా, ఈ 2 QR కోడ్లు ఏదైనా ఒక QR కోడ్కి స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ కింద కనపడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా విదేశాల్లో ఉండేవారైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీరు డబ్బులు పంపించవచ్చు. అయితే ఫోన్ నెంబర్ల ద్వారా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపుతున్నట్లయితే కనుక నెంబర్ ద్వారా పంపుతుంటే
ఎక్కువ మంది పంపుతుంటే ఫీజు అయిపోతున్నాయి. కాబట్టి అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపడానికి ప్రయత్నం చేయండి, లేదా అకౌంట్ ద్వారా పంపండి తప్ప అని తెలియజేస్తూ, అలాగే అలా మీరు పంపించినటువంటి దక్షిణని డబ్బులని మేము మా పెట్టలో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విశేషంగా ముఖ్యంగా స్వయం పాకం రూపైనా కూడా డబ్బులు ఇమ్మన్నారు, దక్షిణ ఇమ్మన్నారు బ్రాహ్మణికి. కాబట్టి ఆ రూపైనా కూడా మీరు పంపాలనుకున్న డబ్బులు మాకు దక్షిణ రూపంలో మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో వినియోగించుకుని చక్కగా శివాభిషేకం ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు ఈ ఛానల్లోనే లభ్యమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇతరులు వాళ్ళు చేసుకునే అభిషేకం పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఆ రకంగా షేర్ చేయవలసిందిగా కూడా మిమ్మల్ని నేను కోరుకుంటూ అభ్యర్థిస్తూ, మరి రాబోయే రోజుల్లో మంచి వీడియోలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇలాగే మనకి సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా సంకష్ట చతుర్థి వ్రతం కానీ, సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ అవన్నీ కూడా మీకు మా ఛానల్లో లభ్యమవుతాయి. కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కాబట్టి వాటి మీద కూడా క్లిక్ చేసి అలాంటి వ్రతాలు పూజలు కూడా మీరు చేసుకోవచ్చు అని తెలియజేస్తూ స్వస్తి.